మేము ఈ సందర్భంగా ఈ చర్చ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే కల్తీ జరిగింది లేకపోతే ఏదో జరిగిందని చెప్పి బయటకు వచ్చిందో దాని తర్వాత సిబిఐ రిపోర్ట్లో కానీ అన్నిట్లో ఆధారాలు బయటకు వచ్చినాయి అధ్యక్ష. నెయ్యితో లడ్డు తయారు చేస్తారు అధ్యక్ష. నెయ్యితో తయారు చేసిన లడ్డుకి పూత పూయడానికి ఇంకొక నెయ్యి కొంటున్నారు అధ్యక్ష. అది బంగారం కొంటాం అధ్యక్ష. బంగారానికి బంగారం పోతేరు అధ్యక్ష. నేను డేట్తో సహా చెప్తాను. పరాగ్ మిల్క్ దొడ్ల డైరీ 2018 ఆగస్టు 27 తారీఖున 87,750 కేజీలు ఫ్లేవర్డ్ గీ కొని నెయ్యికి పూత పూసింది ఏ ప్రభుత్వంలో, ఏ గవర్నమెంట్లో, ఏ బోర్డునప్పుడు అడుగుతున్నాను అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష 5 ఏళ్ల పాటు వీళ్ళ బోర్డు ఉంది, వీళ్ళ గవర్నమెంట్ ఉంది. ఈ నిజాలు తెలిస్తే వీళ్ళు ఎందుకు ఊరికే ఉన్నారని నేను అడుగుతున్నా. ఎందుకు సభం తప్పుతారు? మంత్రి గారు కూర్చోండి. ఏదో మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చరిత్రలో ఏవో తీసుకొచ్చి చెప్తే ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు మాధవ్ ఏం చెప్పాలి అధ్యక్ష. 2019-24 మధ్యకాలంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెయ్యి టెస్టింగ్ కోసం ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి టీటీడీకి సమకూర్చింది గత ప్రభుత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. 2014-19 మధ్యకాలంలో 12 ట్యాంకర్లు క్వాలిటీ సరిగలేవని రిజెక్ట్ అయితే 19-24 మధ్యలో 18 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే ఈరోజు ఈ చర్చను తీసుకొచ్చారో 2025లో ఏదైతే ఇది బయటకు వచ్చిందో సెప్టెంబర్ 18, 2024 క్లియర్గా మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కానీ, కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ నెయ్యిలో లేదని తెచ్చిన NDDB, NDRI అధ్యక్ష. ఛార్జ్ షీట్లో అధ్యక్ష చెప్పండి, తర్వాత చెప్పండి. కంప్లైంట్కి నివేదికకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిబిఐ పేజ్ నెంబర్ 209లో క్లియర్గా ఇది ఉంది. సిబిఐ ఛార్జ్ షీట్ లో వీళ్ళు కంప్లైంట్ మాట్లాడుతున్నారు, మేము నివేదిక మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి ఇది NDDB రిపోర్ట్ నివేదిక మాట్లాడండి కానీ కంప్లైంట్ మాట్లాడుతుందని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ఏదైతే ఇది మేము అడుగుతా ఉన్నాం సిబిఐ అరే విన్నప్ప సిబిఐ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశించిందో సిబిఐ ఎంక్వైరీ జరగాలి, సిట్ జాయింట్గా విచారణ జరగాలని చెప్పిన తర్వాత సంవత్సరం రోజుల పాటు వాళ్ళు విచారణ చేసి నివేదిక సబ్మిట్ చేసిన తర్వాత దాని మీద నమ్మకం లేక ఈరోజు మీరు ఏకసభ్య కమిషన్కి ఎందుకు వెళ్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రెండో విషయం అధ్యక్ష, ఇంకొకటి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. వీళ్ళు గతంలో జరిగింది మాట్లాడుతూ ఉన్నారు. నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఇటువంటి ఆరోపణలు ఆ తిరుమలలో రాలేదు అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు 14-19 మధ్యకాలంలో ఏం జరిగిందో బయటికి వస్తుందని ఈరోజు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం 2019-24 మధ్యలో ఏ భక్తుడైనా ఇక్కడ నాణ్యత లోపం ఉందని కానీ లేకపోతే లడ్డులో ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని కానీ కంప్లైంట్ వచ్చిందని అడుగుతున్నా. మీరు సాక్షాత్తు మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే 19-24 మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీరు దర్శనం చేసుకున్నారు, ముక్కులు చెల్లించుకుంది కూడా మేము అందరం కూడా చూసాం అధ్యక్ష. ఆ 5 సంవత్సరాల్లో ఏ రోజైనా నాణ్యత లోపం ఉందని చెప్పి మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఆరోపణ ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా నేను. 19-24 మధ్యలో మీరు చేయలా. ఇంకొకటి అధ్యక్ష, ఏదైతే మీరు మాట్లాడారో ఏది అయోధ్యకి కూడా లడ్లు పంపించారు, అవి కూడా కల్తీ అని మాట్లాడుతున్నారు. అయోధ్యకి మీరు అందరూ లేరు అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి గారు లేరు, మీ కుటుంబ సభ్యులు అందరూ లేరు. మరి అయోధ్యలో ప్రసాదం ఆరగించి బాగుందని చెప్పి ఎందుకు వచ్చారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈరోజు 2024లో మీరు ఏదైతే మీ డైరీ ద్వారా మీరు సప్లై చేసిన నెయ్యి కల్తీ అని తెలిసిందో ఆ నెయ్యి కల్తీ అయిందని తర్వాత మీ కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పి ఈరోజు మీరు భయపడి దీన్ని అవతల మీద తోసేయడానికి కార్యక్రమం తప్ప ఆత్మస్థుతి పరనింద తప్ప దీంట్లో గత ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. క్లియర్. మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, నిబంధనల్లో 800 కిలోమీటర్లు దాటి టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి లేకపోతే మీరు ఇందాపూర్ డైరీ 1000 కిలోమీటర్ల దూరం ఉంటే మీరు ఇందాపూర్ డైరీ టెండర్ ఎలా క్వాలిఫై చేసి అడుగుతున్నా. సాక్షాత్తు మీ ఎమ్మెల్యే, మీ టీటీడీ బోర్డు మెంబరు, మీ సభ్యుడే మాట్లాడుతూ మేము చూసాం. మాకు ఇందాపూర్కి రిలేటెడ్ సంబంధాలు మాకు తెలియదు కాబట్టే 800 కిలోమీటర్ నిబంధన సడలించి మేము దానికి అగ్రి అయ్యామని చెప్పి సాక్షాత్తు
ప్రొక్యూర్మెంట్ కమిటీ చైర్మనే మాట్లాడింది మేము చూసాం అధ్యక్ష. ఇది కాకుండా ఇంకోటి అధ్యక్ష, ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో మీరు ఏదైతే ధర్మారెడ్డి గారి గురించి మీరు మేము మాట్లాడారు అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం, మీరు గత ఈవో గురించి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో మాట్లాడారు. మేము అడుగుతున్నాం, ఇప్పుడున్న ఈవోని మీరు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు? ఆయన కొడుకు చనిపోయినప్పుడు మీకు అంటు కనిపిస్తే తండ్రి చనిపోయినప్పుడు మీకు ఎందుకు అంటు కనిపించలేదు? లడ్డు మీద మాట్లాడండి. వాళ్ళు మాట్లాడండి అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, సంఘం డైరీ విషయానికి వస్తే మీరు వైష్ణవి డైరీతో మీరు కమ్మక్కాయ చేసుకోవచ్చు అధ్యక్ష, మేము కాదనట్లేదు. కానీ సంఘం డైరీ ఈ రోజు ఇజ్రాయెల్ గారు సభా మర్యాద కాదు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో అధ్యక్ష సంఘం డైరీ ప్రొక్యూర్ చేసే మిల్క్ మొత్తం కూడా గేదె పాలు అధ్యక్ష, ఆవు పాలు కాదు. ఆవు నెయ్యి మాత్రమే సప్లై చేయాలని నిబంధనలో ఉన్నప్పుడు వీళ్ళు గేదె పాలు సేకరించి 100 సప్లై చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, మేము అడుగుతా ఉన్నాం, కెమికల్స్ మిక్స్ అయింది అని చెప్పి ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో మేము అడుగుతా ఉన్నాం, ఇండియాలో ఉండే డైరీలు మొత్తం ఏ కెమికల్స్ పర్చేజ్ చేస్తా ఉన్నాయి, ఏ కెమికల్ దేంట్లో వాడుతున్నారు బయట పెట్టే దమ్ము మీకుందని అడుగుతున్నా. అన్ని డైరీలు, మీ డైరీయే కాదు అన్ని డైరీలు అని చెప్పి అడుగుతా ఉన్నాం. మాధవ్ గారు మొత్తం వ్యవస్థ కుట్ర సార్. నేను ఒక్కటే కోరుతున్నాను సార్, మాకు క్లారిటీ ఉంటుంది సార్. మాధవ్ గారు అధ్యక్ష, మేము డైరెక్ట్గా అడుగుతున్నాం అధ్యక్ష, మీరు ఏదైతే కల్తీ జరిగిన ఆరోపణ చేశారో సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారంటే సభలో, ఇది ఒక్క తిరుపతి దేవస్థానం లడ్డులోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న దేవస్థానాలు అన్ని లడ్డుల్లో కల్తీ అయిందని చెప్పి మాట్లాడింది వాస్తవా కాదా? ఇంకొకటి అధ్యక్ష, సాక్ష్యమే చూపిస్తున్నాను. సాక్షాత్తు దేవాలయం లాంటి ఇదే సభలో ఏదైతే ముఖ్యమంత్రి గారు మన స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కాదు సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారో, ముఖ్యమంత్రి గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, మా కంపెనీ వచ్చిన తర్వాత మేము ఎప్పుడు కూడా తిరుమలతో సంబంధాలు పెట్టుకోలేదు, మేము తిరుమలకి ఏం సప్లై చేయలేదు, మేము తిరుమల డబ్బులు తీసుకోవాలని చెప్పారు కదా అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇదో అధ్యక్ష, ఎప్పుడు 10/9/1998లో మిల్క్ పౌడర్ కేజీ 70 రూపాయలకి మిల్క్ పౌడర్ సప్లై చేశారు అధ్యక్ష. అయితే వీళ్ళు టెండర్ పార్టిసిపేట్ చేయకుండా, టెండర్ పిలవకుండా మిల్క్ పౌడర్ టీటీడీ సప్లై చేశారు. అయితే పేమెంట్ ఆడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ ఆపితే ఆ పేమెంట్ మళ్ళీ బోర్డు ముందు తెచ్చి బోర్డు మళ్ళీ బలవంతం చేసి రెజల్యూషన్ పాస్ చేసి బిల్ తీసుకుంది అధ్యక్ష. కావాలంటే అధ్యక్ష సార్ ఇదే కాకుండా అధ్యక్ష, ఇంకా 5 నిమిషాలు ఉంది మీకు, 5 నిమిషాలు అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, ఏదైతే 2004లో ఆగస్టులో అధ్యక్ష టెండర్లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష, టెండర్లో పార్టిసిపేట్ చేసింది మంత్రి గారు L3గా అధ్యక్ష, L3గా కూర్చోండి. ఇండియా లిమిటెడ్ తిరుపతి L3గా వచ్చింది అధ్యక్ష. 117 రూపాయలు క్యాన్ అయితే, ట్యాంకర్ అయితే 113 రూపాయలు టెండర్లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం, మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏం జరిగిందో విచారణ చేయాలి. మీరు 2024 నుంచి 26 దాకా ఏం జరిగిందో విచారణకు ఆదేశించే దమ్ము మీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. అవన్నీ పక్కన పెట్టి 2019-2024 మధ్యలో ఏమీ జరగకపోతే దాన్ని తీసుకొచ్చి ఈరోజు మానేతో వేయాలని చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఎట్టే పరిస్థితుల్లో ఇది సమంజసం కాదని చెప్పి మీరు తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, తిరుపతి నెయ్యిలో కల్తీ అనే మాట లేదు అధ్యక్ష, కల్తీ అనే మాట లేదు. నాణ్యత లోపాన్ని పట్టుకొని వీళ్ళు కల్తీ అని చెప్పి అవతల పార్టీల మీద దుష్ప్రచారం చేయాలని చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది కేవలం 321 రూపాయల నుంచి 658 రూపాయలు పెంచుకోవడం కోసం జరిగిన కుట్ర తప్ప ఎక్కడ నెయ్యిలో కల్తీ లేదు. ఈ ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలు అందరూ సాక్షిగా చెప్తున్నాం, కల్తీ లేదు లేదు లేదు. మీరు మీ వ్యాపారాల కోసం, మీ ఆదాయాల కోసం తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాజకీయాలు చేయాలని చూస్తుంది మీరు. మేము కాదు, ఏ ఆధారం కావాలన్నా, ఏ సాక్ష్యం కావాలన్నా నేను మీకు ఇస్తాను అధ్యక్ష. ఇస్తాను, ఏ సాక్ష్యం కావాలన్నా, ఏ ఆధారం కావాలన్నా ఇస్తాను. పాలు తాగి ఏదైతే
టీటీడీకి 657 రూపాయలు సప్లై చేస్తున్నారు కదా అధ్యక్ష. బహిరంగ మార్కెట్ లో 529 రూపాయలే ఉంది అధ్యక్ష. ఇది ఏదే ఇందాపు డైరింగ్ అయ్యి 529 రూపాయలు మాత్రం బహిరంగ మార్కెట్ ఉంటే టీటీడీకి 658 రూపాయలు సప్లై చేస్తుంటే మీ కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పి మా మంత్రులు వేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో ఉండే హిందువులందరూ మేము చెప్తా ఉన్నాం, తిరుమల లడ్డు ఎప్పుడు కూడా కల్తీ జరగలేదు. నాణ్యత లోపం వల్ల ట్యాంకర్ రిజెక్ట్ అయింది మీ హయాంలో. ఆ ట్యాంకర్ 4 వెనక్కి వచ్చి లడ్డు తయారు చేసింది మీ హయాంలో. ఈ దుర్మార్గం బయటకు వస్తేనే మీరు మా మీద చేయాలని చూస్తున్నారు. సిబిఐ మీది, సిట్ మీది, కానీ ఏకసభ్య కమిషన్ ఎందుకు పోయారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది కాదా?